నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్కి స్వాగతం. నల్గొండ జిల్లా పెద్ద ఆడిచర్లపల్లి మండలం ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ బిల్లు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ పిలుపు మేరకు భాగంగా మండల ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగిందని ఆయన అన్నారు. పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉపాధి దొరకవద్దని కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మూడావత్ చంద్రునాయక్, కావలి కృష్ణయ్య, సంఘం నాయకులు లక్ష్మయ్య, దేవయ్య, మెట్లబొమ్మ వెంకన్న, గుండాల మల్లయ్య, జాజాల రామలింగం, సిహెచ్ సత్యనారాయణ, విజయ, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా మన ఉపాధి సంబంధించిన దాంట్లో మనమందరం కలిసి గట్టిగా పనిచేయకపోతే, వ్యతిరేకించకపోతే రాబోయే కాలం సంబంధించిన దాంట్లో పల్లెల సమయంలో వలసలు పోయే కార్యక్రమం పెట్టుకుంటాము. అది మనం నిరడమ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకక్కడ ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించిందన్నా మనం ఇబ్బందులు పోయి అనేక ప్రమాదాలకు గురై చనిపోయే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ వద్దిపట్ట సంబంధించిన దాంట్లో 2021 సంబంధించిన 9 మంది చనిపోతుంది. ఎక్కడ పోతే మన వృక్షాలకు సంబంధించింది సంథింగ్ ఏదో గీయబోతాలకి అది కాలకట్లో పడిపోతాలకే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ లేని పరిస్థితి వస్తుంది. మన సంఘం వైపు నుంచి పెద్ద ఎత్తున కలెక్టర్ గారితో లొల్లి చేయగానే 2 లక్షలు ఇచ్చడం జరిగింది. అంటే మనకు రక్షణ లేకుండా పోతుంది. ఈ దేశానికి సంబంధించేది వాళ్ళు అంటే అలాగే ప్రతి దాంట్లో ఉపాధి కూలి రైతు సంబంధించిన దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. నాటేసే కాడు మొదలు పెడతాలే కోతలు కోసేదాకా, ఎరువులు వేసేదాకా అన్ని మనం భాగస్వామ్యం. మనం పండించిన పంట గిట్ట మనం తింటలేము. దేశంలో అందరూ ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ తింటున్నారు. అట్టోటికి సంబంధించిన దాంట్లో మనకు కూలి ఇచ్చే దాంట్లో కావచ్చు. ఇంకోటి కొంతమంది రైతులకు సంబంధించిన దాంట్లో రైతులు వ్యవసాయం చేసి దివాళా తీస్తున్నారని చెప్పండి అంటాము. దివాళా తీసే ముచ్చటది పెరుగుతున్న ధరలు కనుక ఎరువుల ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. ఆ పెట్టుబడి సంబంధించిందో యంత్రాలు వచ్చిన తర్వాత యంత్రాలు చేస్తున్న తర్వాత వాళ్ళకు పెట్టుబడి పెరిగిపెట్టింది. పెరుగుతున్న ధరల కన్నా మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం. ఇది కూలోళ్ళ వైపు నుంచే కాదు, కూలోళ్ళ వల్లనే వ్యవసాయం బంధ వైపు నుంచి చెప్పి ప్రబల పడతా ఉంటారు. అది రాంగ్ పొజిషన్. ఇక్కడ అలాగే ప్రభుత్వ విధానం వల్ల పెరుగుతున్న ధరలకు అనుకూలంగా రైతులకు గిట్టుబాటు ధరలు వస్తలేదు కాబట్టి వారికి మద్దతు ధర ఇచ్చే విషయంలో రైతులు ఇవాళ వీడియో సంబంధించిన దాంట్లో ఎంత రేటు అది DAP 22 అమ్ముతాము. 22 అంతా రాబోయే వర్గాలకి 23 వస్తూ ఉంటుంది. ఇది ఓల్పేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించినది, ఎరువులకు సంబంధించిన వాడు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. అది తగ్గించుకుంటూ రాయితీలు ఇచ్చుకుంటూ వస్తే ఆ రైతు అనేది మనం ముందుకు పోతానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాధికి దానికి సంబంధం లేని విషయం. ఎందుకంటే అలాగే రైతులకు సంబంధించి 2 ఎకరాలు ఉండదు, 3 ఎకరాలు ఉండదు, అందరూ పనికి వస్తుంది. దీనికి దానికి సంబంధం. కొంతమంది భ్రమలో పెట్టి దీనివల్ల నష్టపోతారని చెప్పి కొంతమంది వ్యవసాయం చేయకుండానే రైతు పనికి సంబంధించి దోపిడీ చేస్తారు. అందుకని మనం ఉపాధి సంబంధించిన దాంట్లో కూలీలు రైతులు మొత్తం బాగా సంపాదిస్తున్నారు. ఎవరైనా మనం పత్తి కొనాలంటే అలాగే పత్తి మనం ఒక్క తీసుకుంటలేదు, బట్ట తీసుకుంటే దేశవ్యాప్తంగా సంబంధించింది. ఒక కరువు కాలం సంబంధించిన దాంట్లో 2021 కరువు కాలం సంబంధించి హైదరాబాద్ నుంచి చాలా మంది పని వచ్చింది. ఎందుకు పని పెట్టిందని చెప్పి కొనుగోలు శక్తి అంటే ఒక పని కల్పిస్తే బయటకు మనం వస్తు కొనుక్కోవాలంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ సంబంధించినది ఒక బట్ట అయినా ఒక బియ్యం అయినా ఏదైనా కొనాలంటే అలాగే ఈ కొనుగోలు శక్తి ఉన్నోడు అడుగు కొంటేనే ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న 1000 మందిని బతికించుకోవడానికే ఆ కరువు పని తీసుకొచ్చిన పని. అందుకే కొనుగోలు శక్తి వచ్చిన తర్వాతనే మార్కెట్లో అందరూ బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఏంటి అలాగే దేశవ్యాప్తంగా సంబంధించిన ఈ రోజు కార్యక్రమం ఏంటంటే అలాగే దేశవ్యాప్తంగా ఉపాధి కూలి సంబంధించిన వాళ్ళకి సంబంధించింది మాత్రమే కొనసాగించాలి. 2 పూటల విధానంలో ఏదైతే ఉందో ఆ పూటలు తీసేయాలని చెప్పనేది, రోజుకు 800 రూపాయలు ఇవ్వాలని చెప్పండి. ఆ పాలనలో గడ్డపాలకు సంబంధించినది ఇతర అనేకమైన వస్తువులు దాంట్లో ఏకగా అవన్నీ వనరులు సమకూర్చాలని చెప్పనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు మన పిఏపల్లి మండలం సంబంధించిన దాంట్లో మన ఉన్నకాడికి మన రైతులకు సంబంధించి కాదు, కూలోడు కాబట్టి ఉపాధికి సంబంధించిన దాంట్లో ఎన్నైనా మాట్లాడగలుగుతారు. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి మన పని ఓట్లు ఉన్నప్పుడు సంబంధించి ఇష్టం నుండి ఓట్లు వేసుకోవచ్చు, వాడు ఎంకరేజ్ చేయొచ్చు. ఇక్కడ ఓట్లు వేసిన వాడు ఇలా 1000-2000 ఇస్తాలకి రోజుకు 7 పైసలు 5 పైసలు ఎంత తీసుకుంటాం. 360 రోజులు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో కేవలం 7 రూపాయల కొరకు మనం అమ్మడం పోయి 2,60,000 జీతం తీసుకుంటూ ఇంకా అదనంగా అలవేసి వస్తుంది.
వానికి వేతనం ఉంటుంది, మనకి వేతనం లేని పరిస్థితి వస్తుంది. అందుకని మన హక్కుల కొరకు మనం అందరం కొట్లాడవలసిన అవసరం ఉంది. రాబోయే కాలం సంబంధించిన దాంట్లో దీన్ని రక్షించుకోవడానికి మనం ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఉపాధి కూలికి మేట్లకు మన రైతు సంఘ నాయకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు